అన్ని ఉన్నా అల్లుడు నోట్లో శని ఉన్నట్లు తయారైంది ఏపీలోని కూటమి ప్రభుత్వం పరిస్థితి. ఎక్కడైనా అధికార పార్టీ నేతలకు ప్రతిపక్ష పార్టీ నాయకుల వల్ల ఆటంకాలు ఎదురవుతాయి. అలాగే చేసే ప్రతి పనులు అడ్డంకులు రావడం సహజం. కానీ సీఎం చంద్రబాబు పార్టీలో ఉన్న ఒక నేత మాత్రం అందుకు విరుద్ధంగా నడుచుకుంటున్నాడు. అధికార పార్టీలో ఉంటూనే ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తూ కూటమికి కాలితో ముల్లులాగా మారాడు. అధినేతకు ఇబ్బందులు కలిగించిన వాళ్ళకి తోడుంటూ సొంత వర్గ నేతలకు మంట పుట్టిస్తున్నాడు. ఇంతకీ ఎవరా అనేత అని చూస్తున్నారా? అతడు చేస్తున్న పనులు ఏంటి? పార్టీకి కలుగుతున్న ఇబ్బందులేంటో ఇప్పుడు చూద్దాం. కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి తలనొప్పిగా మారటంతో పాటు స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు చుక్కలు చూపిస్తున్నాడు. ఏకంగా పార్టీ అధినేత సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన నిందితులకు బెయిల్ ఇప్పించిన ఘనుడు చెన్నుబోయిన చిట్టిబాబు. రిమాండ్లో ఉన్న చెన్నుబోయిన శ్రీనివాస్ యాదవ్ కు బెయిల్ ఇప్పించి బయటకు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఘటనలో జోగి రమేష్ తో పాటు కీలక నిందితుడిగా ఉన్న చెన్నుబోయిన శ్రీనివాస్ యాదవ్ కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ చెన్నుబోయిన చిట్టుబాబుకు స్వయాన అన్నకుమారుడు అని స్థానికులు చెబుతున్నారు. అధికార పార్టీలో ఉంటూ వైసీపీ నేతల కోసం పనిచేస్తున్నాడనే ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. వైసీపీ హయాంలో పెద్ద ఎత్తున బూడిద దోపిడీకి పాల్పడ్డాడని ఆరోపణలు లేకపోలేదు. బూడిద వ్యాపారంలో జోగి అనుచరులతో అంటకాగిన చెన్నుబోయిన చిట్టుబాబుకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వటం పట్ల స్థానిక కార్యకర్తల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతుంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే వసంతకు అంటే టీడీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. తన సొంత సామాజిక వర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతిరావు అడుగులకు మడుగులు వత్తారని ఆరోపణలు చైర్మన్ చిట్టిబాబు పైన తీవ్ర స్థాయిలో వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఇటీవల పెట్టిన పార్టీ సమావేశానికి హాజరు కావడంపై పార్టీలో పెద్ద దుమారాన్ని రేపుతుంది. అంతేకాదు చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు అక్రమాలను సక్రమాలుగా చేయలేక మున్సిపల్ అధికారులు దీర్ఘకాలిక సెలవులు పెట్టుకుని వెళ్లిపోతున్నారని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉండి కమిట్మెంట్తో పనిచేస్తున్న కార్యకర్తలను నిరుత్సాహపరిచే విధంగా చిట్టిబాబు చర్యలు ఉన్నాయని సమాచారం. చైర్మన్ చిట్టిబాబు చర్యలతో కమిట్మెంట్తో పనిచేసే కార్యకర్తలు కూడా పార్టీకి దూరం అవుతున్నారని స్థానికులు బహిరంగంగానే అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. చెప్పండి మోహన్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రియా వర్మ. మనకి కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు ఒక వ్యవహార శైలి ప్రారంభం నుంచి కూడా కొంత విమర్శల విధంగాను అలాగే ఆరోపణలుగాను ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు చెన్నుబోయిన చిట్టిబాబు పైన సొంత పార్టీ కార్యకర్తలు నేతలు అదే విధంగా కౌన్సిలర్లు కూడా తీవ్రంగా ఆగ్రహంగా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అందుకు కారణాలు కూడా లేకపోలేదు. ఇప్పుడు చెన్నుబోయిన చిట్టిబాబు అనే వ్యక్తి 3 పార్టీల్లో కచ్చిపు వేసుకొని ఉన్నాడని తెలుస్తుంది. తన సొంత అన్నకుమారుడు వైసీపీలో ఉంచడంతో పాటుగా అతను శ్రీనివాస్ యాదవ్, చెన్నుబోయిన శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తి జోగి రమేష్ కు ప్రధాన అనుచరుడిగా కూడా ఉంటున్నాడు. స్వయంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటి పైన దాడికి వెళ్లిన ఘటనలో కూడా ఇతను కీలక నిందితుడు చెన్నుబోయిన శ్రీనివాస్ యాదవ్. అయితే ఒక తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉంటున్న చైర్మన్ చిట్టిబాబు తన అన్న కుమారుడు కోసం సబ్ జైలుకి వెళ్లిన క్రమంలో పార్టీ తీవ్ర దుమారం రేగింది. అదేవిధంగా వాళ్ళకి బెయిల్ కూడా ఇప్పించారనే ఆరోపణలు కూడా అప్పుడు ఏర్పడ్డాయన్నమాట. అంటే ఒక పార్టీలో ఉంటూ ఒక కీలకమైన పోస్ట్ లో ఉంటూ కూడా పార్టీకి అన్యాయం చేసే విధంగా వ్యవహరిస్తున్నాడనే ఆరోపణలు కూడా లేకపోలేదు
అదే విధంగా తనకి చిట్టిబాబుకి మరి కుల పిచ్చి అనుకోవాలా లేక సామాజిక వర్గం పైన ప్రీతి ఉందని చెప్పుకోవాలో తెలియదు. కానీ ఇప్పుడు మున్సిపాలిటీలో కొండపల్లి మున్సిపాలిటీలో చైర్మన్ చేస్తున్న ఏదైతే అక్రమాలు ఉన్నాయో వాటిని సక్రమాలు చేయలేక మున్సిపాలిటీ అధికారులందరూ కూడా దీర్ఘకాలిక సెలవులపై వెళ్ళిపోతున్నారని కూడా తెలుస్తోంది. తన సొంత సామాజిక వర్గానికి చెందిన వెంకటరత్నం అనే ఒక మేనేజర్ స్థాయి వ్యక్తికి కొండపల్లి మున్సిపాలిటీ ఇన్ఛార్జి కమిషనర్ గా బాధ్యతలు ఇప్పించి పూర్తిగా మున్సిపాలిటీ నిధుల్ని దోచుకోవాలనే ఒక దురుద్దేశంతో కూడా చిట్టిబాబు ఉన్నాడని సొంత పార్టీ కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి వైసీపీ కౌన్సిలర్లు కూడా ఇతని పైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంకా పార్టీ పరంగా చూస్తే కృష్ణా జిల్లాలో మరి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి వైపు పరుగులు తీస్తుందా లేకపోతే పతనం వైపు పరుగులు తీస్తుందా అనేది అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే 3 పార్టీలతో సత్సంబంధాలు కలిగి ఉండి వైసీపీ కోవర్ట్ గా పనిచేస్తున్న చెన్నుబోయిన మరి కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడం అనేది ఇప్పుడు పార్టీ కార్యకర్తల తీవ్ర అసంతృప్తిని రగులుస్తుందని చెప్పాలి. దీంతో తన కుమారుడునేమో బీసీవై పార్టీ వైపు పంపించడం, తనేమో టీడీపీలో ఉండడమే కాకుండా ఇప్పుడు జిల్లాకి ప్రధాన కార్యదర్శి పోస్ట్ తీసుకున్నాడని చాలా మంది మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పార్టీకి గుడ్ బై చెప్పాలనే యోచనలు ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ మోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇంత జరుగుతున్న అధిష్టానం మాత్రం కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చిట్టిబాబుపై రవ్వంత చర్యలైనా తీసుకోవటం లేదు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కనీసం దీనిపై స్పందించకపోవటం గమనార్హం. పార్టీకి నష్టమే కాదు లాభం లేని చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబుపై చంద్రబాబు సరైన చర్యలు తీసుకుంటాడా లేదా అని వేచి చూడాల్సిందే మరి.